గురుగారు భాగ్యరాజ్ గారికి నా శిష్యుడిగా నాకు విద్య నేర్పిందానికి ఆయనకి నమస్కరించుకుంటూ నన్ను రైటర్ని చేసినటువంటి కెఎస్ రవికుమార్ గారికి, హీరో రజనీకాంత్ గారికి, తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ 2 లైన్లు కథ విని నన్ను రైటర్ని చేసినటువంటి మా పర్చూరు గోపాలకృష్ణ అన్నయ్యకి, వెంకటేశ్వరరావు గారికి, బి గోపాల్ గారికి, నరసింహనాయుడు హీరో బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి, బి గోపాల్ గారికి, రాఘవేంద్రరావు గారికి, అల్లు అర్జున్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఇంతటి వాడిని ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంతటి వాళ్ళు అవడానికి కారణం ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ నాకు బ్యాక్గ్రౌండ్లో నా లైఫ్లో చాలా ప్రధాన పాత్ర వహించాయి. వాళ్ళందరూ లేకపోతే నేను ఇవాళ మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు. ఈ యొక్క ఎప్పటి నుంచో నన్ను ఇండస్ట్రీ జీనియస్ని ఇంత పెద్దగా ఆదరించినటువంటి ప్రేక్షకులకి, నా చేత కదరాయించుకున్న మా తమ్ముడు ఓంకార్కి, హీరోగా యాక్ట్ చేసిన అవీష్ గారికి, ఇంకా అశ్వినికి, అందరికీ మల్టీ టైమ్ నాకు మా తమ్ముడు ఈ సినిమాని గట్స్తో దాదాపు 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి దమ్మున్న ప్రొడ్యూసర్ అని చాలామంది అంటున్నారు. ఇప్పటికే పొద్దున చాలామంది ఫోన్ చేసి ఏంటి పబ్లిసిటీ, ఏంటి ఏ ఛానల్ పెట్టినా మీరైనా మా సినిమాలు ఏమి కనపట్లేదని ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా పొద్దున కామెంట్ చేశాడు. అద్భుతంగా పబ్లిసిటీ చేసి ప్రమోషన్ చేస్తున్న మా తమ్ముడికి అందరికీ ధన్యవాదాలు. విస్సుకి జన్మదిన శుభాకాంక్షలు. విస్సుకి మా రచయితల సంఘంలో ఉచితంగా సభ్యత్వం ఇచ్చామండి ఒకప్పుడు. ఎందుకంటే మేము మా కార్యాలయం కోసం వెతుకుతా అంటే మాకు టైం చాలకపోతే అతను తిరిగి పట్టుకుని ఇప్పుడు మేమున్న కార్యాలయాన్ని అతను ఎంతో శ్రమ కోర్చి ఇప్పించాడు. అందుకని అతను ఉచితంగా ఇచ్చామన్నమాట. అప్పుడు అలా ఉచితంగా మా మెంబర్ అయినటువంటి అతను లైఫ్ మెంబర్ అయ్యి ఇవాళ నాకు ఫోన్లు ఎవరండి విస్సు అంటే కొంచెం స్క్రీన్ ప్లే అంటే నేను అతని నెంబర్ నేను ఇవ్వాల్సి వస్తాను. ఇప్పుడు అంటే ఆ స్క్రీన్ ప్లేకి అంత పేరు వచ్చింది. అతను కథా స్క్రీన్ ప్లే రచయితలు ఇద్దరు ఒకే రోజు పుట్టారు. విచిత్రం అది. మా అందరికీ నూతన సంవత్సరం కానుకగా ఈ జీనియస్ విజయం వచ్చింది. వీళ్ళిద్దరికీ పుట్టినరోజు కానుకగా వచ్చిందండి. నాకు ఇది సినీ రచయితగా మొట్టమొదటి జన్మదినం. దానికి ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సినీ రచయితగా జన్మించిన చిన్ని కృష్ణ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ చిత్రం ఇంత విజయం సాధించినందుకు, స్క్రీన్ ప్లే అంతా బాగుందన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ బర్త్డే నిజంగా నాకు జీవితంలో మరుపురానిది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఒకేసారి పుట్టారు. కానీ దేశం అంతా గాంధీ జయంతి జరుపుతారు తప్ప లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం జరపరు. కానీ మా విషయంలో అలా కాదు. ఈయన ఎప్పుడు కూడా నాకు సంబంధం లేకపోయినా, నేను వెనకాల ఉన్నా కూడా ఈరోజు మా విస్సు బర్త్డే అని మొట్టమొదటి బర్త్డే మా పరిచయం మొట్టమొదటి రోజు నుంచి కూడా ఒక చిరంజీవి గారిని పిలిచి ఫంక్షన్ చేసుకున్నా, ఒక బాలకృష్ణ గారిని పిలిచి ఫంక్షన్ చేసుకున్నా, ఈరోజు మా విస్సు బర్త్డే నన్ను పక్కనే నిలబెట్టుకుని ఆ లోటు లేకుండా ఎప్పుడు చేశారు. ఆయన బర్త్డే నా బర్త్డే ఒకే రోజు జరగడం నాకు ఇంకా చాలా అదృష్టంగా, ఆనందంగా భావిస్తున్నాను. ఒక రచయితగా నాకు సమాజంలో సినీ రంగంలో హోదా కల్పించారు. దీనికి సహకరించిన ఓంకార్ గారు, నా మిత్రుడు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు, మా హీరో హవీష్ గారు, పరుచూరు గోపాలకృష్ణ గారు. ఈ సినిమాతో మా హీరో హవీష్ కూడా ఒక పెద్ద స్టార్ హీరో సరసన చేరతాడనే నమ్మకం నాకు చాలా ఉంది. అందరికీ, ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మా జీనియస్ సెలబ్రేషన్స్తో పాటు మా చిన్ని కృష్ణ గారి బర్త్డే, అలాగే విస్సు గారి బర్త్డే జరుపుకోవడం కూడా. హ్యాపీ బర్త్డే చిన్ని గారు. హ్యాపీ బర్త్డే విస్సు గారు. నాకు యాక్చువల్గా మెయిన్గా నేను సినిమాలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం యాక్చువల్గా చిన్ని కృష్ణ గారండి. బట్ ఆ సినిమా టేక్ ఆఫ్ అవ్వకపోయినా అప్పుడు ఒక 2 years బ్యాక్, బట్ ఒరిజినల్గా నన్ను ఐడెంటిఫై చేసి గంగోత్రి హిందీ గంగోత్రికి హీరోగా చేయాలి అన్నట్టుగా నన్ను ఫోర్స్ చేసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి పంపించి దానికి బాధ్యులు ఆయనే. నాకు యాక్చువల్గా యాక్టింగ్లో ఇంట్రెస్ట్ కల్పించింది, యాక్టింగ్ వచ్చింది అంతా చిన్ని కృష్ణ గారి వల్లే. సో తర్వాత నువ్విలా చేశాను, తర్వాత మళ్ళీ చిన్ని కృష్ణ గారి వల్లే మళ్ళీ ఈరోజు ఇంత పెద్ద హిట్ నాకు వచ్చింది. పుట్టినరోజు జరుపుకున్నటువంటి రైటర్ చిన్ని కృష్ణ గారికి, మరో రైటర్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ విస్సు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. చిన్ని కృష్ణ గారికి నిజంగా నా ఉద్దేశంలో ఇదే ఫస్ట్ బర్త్డే అండి. ఎందుకంటే ప్రీవియస్గా ఆయన ఇచ్చినవి కూడా స్టార్స్తో సూపర్ డూపర్ ఇచ్చున్నారు. ఇది ఒక కొత్త వాళ్ళతో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక ప్రపంచం లాగా వెళ్తుందండి సినిమా. ఇది నైజాం
నైజాం మల్టీ డైమెన్షన్ తరపున మేము రిలీజ్ చేస్తున్నామండి సినిమాని. కలెక్షన్లు డే బై డే ఎట్లా పెరుగుతున్నాయంటే ఫస్ట్ డే దాదాపు 22 లక్షల గ్రాస్ ఉంటే నిన్న 50 లక్షల గ్రాస్ ఉందండి. అంటే ఒక ప్రపంచంలాగా ఉందండి. 5వ రోజు ఎంత పెద్ద గ్రాస్ రావడం అనేది మేము ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమా కూడా చూడలేదు. ఎక్స్ట్రాడినరీగా ఉందండి. దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం నిన్న అరౌండ్ 1 crore గ్రాస్ కలెక్ట్ చేసిందండి సినిమా. ఇది చిన్న సినిమా అని చెప్పుకోవడానికి వీలు లేకుండా కలెక్షన్ పెరుగుతున్నాయి రోజుకి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మాట్లాడుకునే వ్యక్తి మెగా రైటర్ అన్నయ్య చిన్ని కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మా సోదర సమ్మానులు విసు గారికి ఆయన వెన్నంటే ఉంటూ గత 15 సంవత్సరాలుగా ఈరోజు స్క్రీన్ ప్లేలో అత్యద్భుతంగా స్క్రీన్ ప్లే అందించిన జీనియస్ స్క్రీన్ ప్లే రచయిత విసు గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ కూర్చుని వీళ్ళిద్దరూ ఇంత ఘనంగా ఒక జన్మదిన వేడుక జరుపుకోవడానికి ప్రధానమైన కారణమైన వ్యక్తి పరుచూరి గోపాలకృష్ణ గారు. ఆయనంటూ తెలుగు ఇండస్ట్రీలో అన్నయ్యకి అవకాశం ఇవ్వకపోతే ఈరోజు ఈయన 5 బ్లాక్ బస్టర్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఈరోజు జీనియస్ అంత మెగా హిట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన ఉన్నబట్టే ఈయన కూడా ఈరోజు మనందరి ముందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రాగలుగుతున్నారు. అలాగే అలాంటి మంచి హృదయం గల గోపాలకృష్ణ గారు లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఇలాంటి మంచి రైటర్లు బయటకు వస్తూనే ఉంటారని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు జీనియస్ని ఇప్పుడు మన వాసు గారు చెప్పారు. అలా పదాలు వెల్లువలా అలా మాట్లాడేశాడు ఆయన చెప్పింది అక్షర సత్యం. మొదటి రోజు 25 లక్షలకు రాసి వస్తే నిన్న 5వ రోజు 50 లక్షలకు రాసి వస్తుందంటే ఒక నైజాంలో సినిమా స్థాయి స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఆడియన్స్ ఎంత ఆదరిస్తున్నారనేది దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. నేనుగా ప్రొడ్యూసర్గా నా సినిమా గురించి నేను అద్భుతంగా చెప్పుకుంటాను. ప్రతి ప్రొడ్యూసర్ తన సినిమా అందంగా ఉండితే ఏ తల్లికి ఏ బిడ్డ అందంగా ఉన్నట్టు సినిమా రిలీజ్ చేసిన వ్యక్తి ఈరోజు మల్టీ డైమెన్షన్ అధినేత వాసు గారు ఈరోజు కూర్చొని ఇంతమంది మీడియా సమక్షంలో ఈ సినిమా 5వ రోజుకి 3 రెట్లు రెవెన్యూ పెరుగుతుంది అంటే రాష్ట్రం మొత్తట ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ముందుగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్టూడెంట్స్కి ముఖ్యంగా అండ్ తల్లిదండ్రులకి. అండ్ ఈ సక్సెస్కి కారకులు చాలామంది ఉన్నారండి. ఫస్ట్ కథ ఇచ్చిన చిన్ని కృష్ణ గారు, తర్వాత పరిచయం అయినటువంటి దాసరి కిరణ్ కుమార్ గారు, తర్వాత హీరో హవీష్ గారు యాక్సెప్ట్ చేశారు. ఇలా తారాగణంతో పాటు టెక్నికల్గా విసు గారు, పరుచూరు బ్రదర్స్ అందరూ చాలామంది చాలా కష్టపడ్డాం 1.5 year నుండి. అందుకే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. సో అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకా లాస్ట్ పుట్టినరోజున అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం చిన్ని కృష్ణ గారు అంటే మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఆయన పుట్టినరోజు నాడు. నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజు కల్లా నిన్ను మంచి డైరెక్టర్ చేస్తానన్నారు. అవ్వాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ పుట్టినరోజుకి నేను ఆ కృతజ్ఞత అంటే అదంతా తీర్చేసుకున్నాను, రుణం తీర్చేసుకున్నాను అనమాట. అంటే నాకు ఇచ్చిన అవకాశాన్ని హిట్ రూపంలో ఆయనకే మళ్ళీ మంచి పేరు తీసుకొచ్చాను. ఏమన్నా